ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే రాజీనామా నేపథ్యంలో కూడా ఆందోళన విరమించినట్లుగా కూడా ప్రకటించింది సిజేపీ. సిజేపీ 3 డిమాండ్లకు కూడా కేంద్రం అంగీకరించింది. ఈ విషయాలకు సంబంధించి మాట్లాడుకుందాం. మనతో పాటు అనలిస్ట్ ఉన్నారు లైవ్ ద్వారా తాడిశెట్టి పశుపతి గారు. నమస్కారం అండి తాడిశెట్టి పశుపతి గారు. సరే, ఆడియో ఓకేనా, వినిపిస్తుందా? ఎస్. అయితే ఆందోళన విరమించినట్లుగా కూడా సిజేపీ ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఎలా చూడాలంటారు? ప్రధానంగా గత ఒక నెల రోజుల నుండి ఉత్కంఠభరితంగా జరిగినటువంటి ఈ విద్యార్థుల పోరాటం, సిజేపీ డిమాండ్స్ శాంతి కోసం, ఒక విద్యార్థుల భవిష్యత్ కోసం ఏదైతే ఆందోళన అర్థం చేసుకుని కేంద్రంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అది సానుకూలంగా మనందరం స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే భవిష్యత్తులో విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తు ఆగం కాకూడదు అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి ప్రధానమంత్రి గారు కానివ్వండి, లేకపోతే మన విద్యాశాఖ మంత్రి గారిని కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. విద్యార్థుల పక్షాన్ని, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన్ని. అయితే గత కొద్ది రోజుల నుండి జరుగుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని డిమాండ్స్ ఉన్నాయో, ఆ డిమాండ్స్ కూడా ఒక సానుకూల వాతావరణంతో, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని, కన్సర్న్ తోని వాంగ్చుక్ గారు కూడా మనము వాళ్ళ దీక్ష విరమించారు. ఇది ప్రతిపక్ష పార్టీ కానీ లేక దేశ సౌభ్రాతృత్వానికి కించపరిచే విధంగా చేసినటువంటి కొన్ని దుష్ట శక్తులు కూడా ఇది ఒక పెద్ద చెంపపెట్టి లాంటిది కూడా ఆలోచించాలి. ఎందుకంటే విద్యార్థులను అపకీర్తి పాలు చేయాలి, విద్యార్థుల యొక్క ఉద్యమ పోరాటాన్ని సైడ్ ట్రాక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే పొలిటికల్ పార్టీ స్వార్థంతో చేశారో, ఇంత త్వరగా వాళ్ళు ఒక కంక్లూజన్కి వస్తారని వాళ్ళు ఊహించలేదు. సో ఇప్పుడు వాళ్ళకి గొంతులో వెలక్కాయ పడినట్టు అయింది. అంటే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలి, ఇంకా రోజుల తరబడి జరిగితే వాళ్ళకు కొంత మైలేజ్ వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఏదైతున్నారో వాళ్ళకు చెప్పపెట్టు లాంటిది. ఇవాళ అల్టిమేట్ ఏంటి అంటే, ప్రభుత్వము విద్యార్థులు సానుకూలంగా రెండు ఒక స్టెప్ ప్రభుత్వం దిగిన విద్యార్థుల యొక్క ఆలోచనకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులను కూడా మనం ఆలోచించాలి ఇక్కడ. విద్యార్థులు కూడా, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని డిమాండ్స్ ను వాళ్ళు అంగీకరించింది కాబట్టి, వాళ్ళు కూడా ఒక సానుకూలమైనటువంటి, ఒక బాధ్యతాయుతమైనటువంటి యువత కాబట్టి వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ యొక్క నిరసనను విరమించారు. చూడండి, అది వాళ్ళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ సానుభూతి పరులు, వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళకు అప్రిషియేట్ చేయాలి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో విద్యార్థులు, నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా, కేంద్రంలో ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, వేరే రాష్ట్రంలో ఇంకొక రీజనల్ పార్టీస్ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా విద్యార్థుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో లక్షలాది మంది యొక్క భవిష్యత్తును కాలరాసే విధంగా చేస్తున్నటువంటి దుష్ట శక్తులు, ఆ సంస్థలలో పనిచేసేటువంటి అవినీతి తిమింగలాలకు ఒక వెన్నులో వణుకు పుట్టే విధంగా ఈ చర్యలు ఉండాలని నేను గతంలో కూడా కోరుకున్నాను. ఇవాళ అదే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, 10 సంవత్సరాల జైలు శిక్ష. అంటే ఇది కూడా ఒక కఠినమైనటువంటి నిర్ణయం కాదని నేను అనుకుంటున్నాను. ఇంతకన్నా ఇంకా రెట్టింపైనటువంటి శిక్షలు ఉన్నప్పుడే అటువంటి అవినీతి తిమింగలాలు ఇటువంటి విద్యార్థుల భవిష్యత్తుని చెలగాటం ఆడకుండా ఉండడం కోసం వాళ్ళకి అసలు ఒక ఉరిశిక్ష లాంటిది వేయాలి. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు, అదే విధంగా ప్రభుత్వాల యొక్క వైఫల్యాన్ని కూడా ఎత్తి చూపే విధంగా కొన్ని పార్టీల ముసుగులో, కొన్ని వ్యక్తుల యొక్క ప్రేరేపణ మధ్యలో కూడా అధికారులు చేస్తున్నటువంటి క్రమంలో కూడా వీటిని ఆ కోణంలో కూడా చూడాలి వాళ్ళు. అంటే ప్రభుత్వాలు ఏవైనా కూడా వారికి అపకీర్తి తీసుకొచ్చేటువంటి దుస్సాహసం చేసేటువంటి అధికారులను ఒక్క 1% కూడా స్పేర్ చేయకుండా వాటిపైన కఠినమైనటువంటి నిర్ణయాలు ఉండాలి. దాని అందరూ ముక్త కంఠంతో పార్టీలకు. అయితే పశుపతి గారు, సిజేపీ పార్టీ చెప్పడం ఏంటంటే ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, పూర్తిగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అన్నట్టుగా కూడా మాట్లాడింది. అంటే ఇప్పుడు 75 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి స్వతంత్ర భారతదేశంలో ఎన్నో మార్పులు చేయాల్సి ఉండే, గత ప్రభుత్వాలు కానీ లేకపోతే ప్రస్తుత ప్రభుత్వం కానీ. ఇప్పుడు మనం ఒకటే ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నాము, విద్య, వైద్యం, ఉద్యోగం ఇవ్వండి అని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్స్ యువత కానీ ఎప్పటి నుంచో సంవత్సరాలు, దశాబ్దాల కాలం నుండి ఒక డిమాండ్ చేస్తున్నారు. అంటే
విద్య సామాన్యుడికి అందని ద్రాక్షలాగా తయారవుతుంది. అంటే రాను రాను కార్పొరేట్ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే పాఠ్యాంశాల విషయంలో కూడా సమూలమైనటువంటి మార్పులు చేయాలి. ఇవాళ ఎక్కడో 888 సంవత్సరాల జరిగినటువంటి ఔరంగజేబు హిస్టరీ ఆడు చదువుకుంటూ ఇవాళ భవిష్యత్ ప్రణాళిక ఏముంటుంది, ఉద్యోగ వ్యవస్థ ఎలా ఉండాలి, వాళ్ళ ఉద్యోగ వృత్తి ఎలా ఉండాలి, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎలా అనేది ఉండాలి. కానీ ఆ మొఘల్ సామ్రాజ్యం వాడు వీళ్ళని దండయాత్ర చేశాడు, వీళ్ళని తొక్కేశాడు, వాడి చరిత్ర మనకెందుకండి. ఇవాళ భవిష్యత్తు నాశనం అయిపోతున్నటువంటి క్రమంలో పాఠ్యాంశాలను కూడా ఒక క్రమబద్ధీకరించి విద్యార్థులకు భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి పాఠ్యాంశాలు మార్చాలి. ఒక విద్యా వ్యవస్థను కూడా సమూలమైనటువంటి మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఉదాహరణకు వాళ్ళని ప్రస్తుతం అంటే నీట్ విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి నాకున్నటువంటి అవగాహన రాష్ట్రాలలో వివిధ రాష్ట్రాలలో నీట్ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అయితే పశుపతి గారు అయితే కేంద్రం ఒకటి ఆలోచించింది అనే వాదన కూడా వినిపిస్తోంది. అదేంటంటే పార్లమెంట్ సజావుగా ఇన్ని రోజులు జరగలేదు, కొన్ని బిల్లులు కూడా పాస్ అవ్వలేదు, ప్రవేశపెట్టడానికి కూడా ఛాన్స్ రాలేదు సిజెపి ధర్నా వల్ల. సో ఇప్పుడైతే ప్రశాంతంగా ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా కూడా పార్లమెంట్ సజావుగా జరిగే అవకాశాలు ఉండబోతున్నాయంటారా? అంటే ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా మళ్ళీ అంటున్నాను, పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. ప్రతిపక్ష పార్టీలు ఒక బాధ్యతాయుతమైనటువంటి చర్చ జరగాలి. ప్రజల యొక్క ఆకాంక్షలకు, ప్రజల యొక్క అవసరాలకు, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రధానమైనటువంటి దేశంలో పార్లమెంటు, రాష్ట్రాలలో శాసనసభ ఇవి జరుగుతున్నటువంటి క్రమంలో వీళ్ళు చిన్నపిల్లల్లాగా కొట్లాడుకొని అసలు విషయాన్ని డైరెక్షన్ పెట్టేసి ఈ గొడవ చేస్తున్నాం, మేము ప్రజల పక్షాన్ని గుర్తెత్తి పాడుతున్నాం అనేది కాకుండా వాళ్ళు ఒక సమయస్ఫూర్తితోని వాళ్ళు కూడా భావించాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలు చేసేటువంటి సూచనలు సాధారణంగా స్వాగతించాలి. అవి ఆచరణ సాధ్యమైనటువంటి లేకపోతే అసంబద్ధమైనటువంటి కాకుండా ఒక మంచి సూచన ఇస్తే ప్రభుత్వం కూడా ఒక సలహాదారునిగా ప్రతిపక్ష పార్టీలను స్వీకరించాలి. వాటిని తప్పుదోవ పట్టకుండా ఒక ప్రణాళికబద్ధంగా అమలు పరిచినప్పుడు ప్రభుత్వాలకు కూడా ప్రతిపక్షాల నుండి వాళ్ళు ప్రశ్నించే తత్వాన్ని కూడా కోల్పోతున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా పాజిటివ్ గా స్వీకరిస్తారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆ కోణంలోనే ఆలోచించాలి. ప్రతిపక్షాలకు కూడా ఆదర్శవంతమైనటువంటి ఆచరణ సాధ్యమైనటువంటి సూచనలు ఇస్తూ ఒక ప్రభుత్వాలకు ఎప్పుడు కూడా ఒక గుడ్ గవర్నెన్స్, గుడ్ గైడెన్స్ గా ఉండాలని కోరుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. దాడిశెట్టి పశుపతి గారు లైవ్ లో జాయిన్ అయ్యి మీ ఒపీనియన్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.